నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రేమ్ని. ఈరోజు ఆంధ్రాలో ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత దిగజారి ఒక వ్యక్తిని పదే పదే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తూ బెయిల్ ఇస్తున్నా, కేసులు పెట్టిస్తూ బెయిల్ రిపీటెడ్గా వస్తున్నప్పటికీ కూడా ఇలా బెయిల్స్ వస్తే నడవదని చెప్పి ఊపా కేసులు పెట్టించి, రాజద్రోహం దేశద్రోహం కేసులు పెట్టించి ఒక సామాన్యమైన యూట్యూబర్ని కేవలం మీ పేరు పలికి మిమ్మల్ని వ్యతిరేకించడం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ప్రజలకు ఎవరైతే అన్నలాగానో ఓ తోబుట్టులాగా ఉంటా అని చెప్పి మీరు మాట మర్చిపోయారు అని గుర్తు చేయడం, మీరు ఏ విధంగా ఏ స్టైల్లో అయితే మాట్లాడిరో అదే స్టైల్లో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఈరోజు ఇంత దిగజారుడు నవ్వుకుంటున్నారు సార్. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ మీకున్న అభిమానులు తీవ్రంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇబ్బంది. ఇంత దిగజారుడు అవసరమా? మీ పదవి ఏడికి పోదు. అతను తిట్టినంత మాత్రాన మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ మీరు ఒక సామాన్యమైన కుటుంబాన్ని, ఒక చిన్న ఆడపిల్ల ఉన్న కుటుంబాన్ని మీరు ఈరోజు తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి నేను మీ ఇంటి పెద్దన్నలాగా ఈ కేసును సాల్వ్ చేస్తా అన్న మీరు ఆ కేసును సాల్వ్ చేయకపోగా, ఆ తల్లికి న్యాయం చేయకపోగా ఈరోజు ఇంకొక తల్లిని, ఇంకొక బిడ్డను సేమ్ అదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు. రావణ్ను అరెస్ట్ చేసి ఏం తప్పు చేసిండని చాలామంది ఈరోజు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే పని తప్పు సార్ అని. సో మీ చెవులకు వినిపిస్తలేవు కావచ్చు, మీ కంటికి కనిపిస్తలేవు కావచ్చు, బట్ వన్ థింగ్, మీరు ఇంత దిగజారేది మొత్తం ప్రజలు చూస్తున్నారు సార్. మీకున్న ఈ రాజకీయపరమైన అభిమానులు జనసేన పార్టీకి ఉండే అభిమానుల కంటే ఇండస్ట్రీకి సంబంధించిన అభిమానులు ఎక్కువ. సో ఈరోజు వాళ్ళు కూడా పెదవి విరుస్తున్నారంటే మీరు ఎంత దిగజారిపోతున్నారో అర్థం చేసుకోండి. ఇప్పటికీ రావణ్ణి 4 కేసులు, 4 పోలీస్ స్టేషన్లు, 4 బెయిల్స్ ఈ తతంగం అయిపోయిన తర్వాత 5వ కేసు, దీన్ని ఊపా కింద దేశద్రోహం రాజద్రోహం కేసు కింద మీరు కేసులు నమోదు చేసి తనను 14 రోజులు ఈరోజు రిమైండ్లో పెట్టారు. హ్యాపీయా? ఇప్పటికైనా హ్యాపీయా? ఇంకొక 24 కేసులు పెండింగ్లో ఉన్నాయని నాకు తెలుసు, నాకు సమాచారం మేరకు. సో మీరు ఇంకొక మళ్ళీ 14 రోజుల తర్వాత బెయిల్ మీద రాగానే మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు తీసుకెళ్ళి లోపడేస్తారు కదా. మళ్ళీ అంటే ఈ 26 మొత్తం 30 కేసులు మీ సాటిస్ఫాక్షన్ కోసం 30 నెంబర్ పెట్టుకున్నారు మీరు. ఆ 30 నెంబర్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు తిప్పుతారు, అంతేనా? బీజేపీ కట్టర్ బీజేపీ నాయకులు అంటారో వాళ్ళు కూడా రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు. రావణ్ అలియాస్ జోసెఫ్కి సపోర్ట్ చేస్తున్నారు సార్. మీకెందుకు వినిపిస్తలేదు? ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలందరూ చూస్తున్నారు, మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, మీరు ఇచ్చిన తిరుపతి లడ్డు అంశం కావచ్చు, మీరు చేసిన రాద్ధాంతం కావచ్చు, మీరు కడిగిన గుడిమెట్ల విషయం కావచ్చు, సుగాలి ప్రీతి కేసు కావచ్చు, మీ పిఠాపురంలో దళిత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కావచ్చు, ఇవన్నీ ప్రజలు మర్చిపోరు. మీరు ఎలక్షన్స్ వరకు రావణ్ అందులోనే ఉంచితే సంతోషం. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ క్షణాన 14 రోజులో, 36 రోజులో, 76 రోజులకు రావణ్ బయటకు వస్తే మళ్ళీ తోడతాడు వరుస పెట్టి. మహా అంటే ఈ 3 ఏళ్ళు మీరు ఇబ్బంది పెట్టవచ్చు. తర్వాత మిమ్మల్ని మీ ప్రభుత్వంలో మీరు చేస్తున్న ఈ కుట్రలు, ఈ దిగజారుడు రాజకీయం, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేసే ఈ తతంగం ఏదైతే ఉందో దీన్ని పాయింట్ టు పాయింట్ తను బయట పెడతారు. తనను అభిమానించే జర్నలిస్టులు పెడతారు, మిమ్మల్ని వ్యతిరేకించే బీజేపీ కార్యకర్తలు పెడతారు, మిమ్మల్ని విభేదించే జనసేన కార్యకర్తలు కూడా మీ యొక్క లొసుగులన్నీ బయట పెడతారు. గుర్తుంచుకోండి. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రావణ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయడమే కాకుండా తన గురించి తెలుసుకుంటున్నారు. తన భార్య మాట్లాడిన మాటలు, నా కుటుంబం అంతటిని చంపేయండి సార్, మీరు మాట్లాడిన మాటలే నా భర్త మాట్లాడితే తనని ఈరోజు దేశద్రోహం రాజద్రోహం కేసుల కింద చేయడం ఏంటి సార్? నా బిడ్డను, నన్ను, నా భర్తని, ముగ్గురిని చంపేయండి కదా, ఈ పోలీస్ స్టేషన్లు తిప్పుడెందుకు అని అడుగుతుంది. మరోవైపు సుగాలి ప్రీతి తల్లి తన బిడ్డ కేసులో న్యాయం చేయమని అడిగినందుకు రావణ్ అరెస్ట్ చేసిరా అని చెప్పి తను అడుగుతుంది. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేసు కానుంచి ప్రారంభించి ఇలా ఒక్కొక్కరిని అణిచివేస్తా, గొంతు నొక్కేస్తా, పీక పిసికేస్తా అంటే ప్రజలు కానీ జర్నలిస్టులు కానీ ఈ సమాజం మిమ్మల్ని ఒప్పుకోదు. 100% ఖచ్చితంగా ఎండగడతారు. దానికి ఒక సమయం వస్తుంది. ప్రతిదీ సమయం కోసం కాలం ఎదురు చూస్తూ ఉంటుంది, సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది.
దయచేసి ఇప్పటికైనా మీరు కొంత ఇబ్బంది పెట్టిరు, మీకు సాటిస్ఫాక్షన్ లభించకపోతే ఇంకా కేసులు పెట్టి ఇంకా తిప్పేస్తా, నేను నలిపేస్తా. ఈ సినిమా డైలాగులు వేసినంత ఈజీ కాదు రాజకీయం సొసైటీలో చేయటం. సినిమాలో డైలాగులు వేయొచ్చు, సినిమాలో ఫైటింగ్ చేయొచ్చు, సినిమాలో కేసులు పెట్టించవచ్చు, సినిమాలో హత్య చేయొచ్చు, కానీ సమాజంలో నిజ జీవితంలో అవన్నీ సాధ్యం కాదు. నేను సినిమాలో చేసినట్లు రోజుకొక పోలీస్ స్టేషన్ తిప్పుతా, నా దమ్మేందో చూపిస్తా అంటే ఎస్ చూపించుకో, దానికి కొంచెం టైం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పక్కన వాళ్ళకు కూడా టైం వస్తుంది. సార్ దయచేసి చెప్తున్నా, ఒక జర్నలిస్ట్గా మీరు ఒక డిప్యూటీ సీఎం, మీరు ఒక మెగాస్టార్కి సోదరుడు, మీరు ఒక పవర్ స్టార్, ఒక మంచి హీరో, ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యక్తి వెంట ఒక 1000 మంది పోలీసులను తిప్పుతా టైం పాస్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం సార్. దీనికి సంబంధించి ఆంధ్రాలో ఇప్పటికే మీ మీద గొంతు లేపే సంఖ్య పెరిగిపోయింది, అది చూసుకోండి. ఫస్ట్ రావన్ని అందులో పెడితే సాటిస్ఫై అయ్యేటోళ్ళు, మందు పార్టీలు చేసుకునేటోళ్ళ సంఖ్య కంటే మీకు వ్యతిరేకంగా గొంతులేస్తుంది, ఆ సంఖ్య పెరిగిపోతుంది, చూసుకోండి. ఒకవేళ ఇంకా కూడా మీరు కక్ష సాధింపు చర్యలు చేపడితే ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, గుర్తుంచుకోండి.